చాలా మంది దర్శకులు హిట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్క హిట్ కొట్టినా లైఫ్ సెటిల్ అని భావిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 9 సినిమాలు హిట్ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు మూవీ తొలి వారంలో 292 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తుంది. విడుదలైన అన్ని చోట్ల హౌస్ఫుల్ షోతో దూసుకెళ్తుంది. అయితే ఇక అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో తీస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేశాడు. ఇక అక్కినేని నాగార్జునతోనూ సినిమా చెయ్యాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇదే విషయంపై అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనిల్ ను ట్యాగ్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనిపై ఇటీవల అనిల్ రావిపూడి మాట్లాడుతూ నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తానని తెలిపాడు. అయితే అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను అక్కినేని అఖిల్ తో చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అఖిల్ కెరియర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అతడి కెరియర్ లో ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు. అఖిల్ గత చిత్రం ఏజెంట్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో అఖిల్ కు హిట్ కోసం అనిల్ రావిపూడి కరెక్ట్ అని నాగార్జున ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుందని టాక్. శ్రీలీలకు కూడా సరైన హిట్ రాలేదు. ఆమె నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో అఖిల్, శ్రీలీల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.